హలో ఫ్రెండ్స్. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఈకేవైసీ చేసుకోవడానికి లాస్ట్ డేట్‌ని ఆగస్టు 31 వరకు పెంచింది. ఈ వీడియోలో మీ మొబైల్‌లోనే మీ ఫ్యామిలీ రేషన్ కార్డులోని అందరి కుటుంబ సభ్యుల యొక్క ఈకేవైసీ అయ్యిందో లేదో చెక్ చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. మీరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత మీ మొబైల్‌లోనే మీ ఫ్యామిలీకి సంబంధించిన రేషన్ కార్డులో మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల అందరి ఈకేవైసీ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు మీ ఫోన్‌లో గూగుల్‌లోకెళ్ళి స్మార్ట్ ఈపీడీఎస్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఇది ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఏఈపీడీఎస్ దీని మీద క్లిక్ చేయండి. ఇలా మనకు ఆ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేసుకొని కిందికి వస్తే మీరు రిపోర్ట్ సెక్షన్‌లో ఆప్షన్ నంబర్ 3 పైనుంచి కిందికి దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బెనిఫిషియరీ డీటెయిల్స్. ఇక్కడ మీ యొక్క 12 డిజిట్స్ రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఉన్నదన్నట్లు క్యాప్చా ఎంటర్ చేయండి. చేసి సబ్మిట్ చేస్తే మీకు కిందికి డ్రాగ్ చేయండి. చేస్తే మీ యొక్క రేషన్ కార్డ్‌లో మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా కనిపిస్తాయి. సో, ఈకేవైసీ అయిన వారు ఏమో మీ ఆధార్ కార్డ్ యొక్క 4 డిజిట్స్ ఇలా కనిపిస్తాయి. ఈకేవైసీ అయినాయి. కాని వారివి ఇట్లా నాట్ వెరిఫైడ్ అని చూపిస్తది. ఇలా నాట్ వెరిఫైడ్ అని చూపించిన వారందరూ మీ ఫ్యామిలీకి సంబంధించి మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరికెళ్తే ఆయన ఈకేవైసీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి మీకు బియ్యం వేయడం క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మీకు నియరెస్ట్ డీలర్ షాపు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికైనా లేదా మీరు ఒకవేళ మీ ఊర్లో లేకపోతే ఏ ఊర్లో ఉన్నా ఆ ఊరి యొక్క రేషన్ డీలర్ దగ్గరికెళ్తే ఈకేవైసీ చేయడం జరుగుతుంది.